హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఇది వేయడం కూడా చాలా ఈజీనే. దానికోసం అయితే ఇలాంటి బీడ్స్ అండి, స్మాల్ బీడ్స్, తర్వాత ఇలాగ ప్యూర్ బీడ్స్ అండి. ఈ బీడ్ కొంచెం పెద్ద సైజ్ వేసుకుంటే టాజల్స్ గ్యాప్ కొంచెం గ్యాప్ ఉంటుందండి. ఇది చిన్న సైజ్ కాబట్టి టాజల్స్ దగ్గర వచ్చింది. తర్వాత ఇలాగ కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ అండి, అంటే నీడిల్లో వేసేలోకి 8 లైన్స్ అవుతుంది. దాన్ని శారీకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫస్ట్ అయితే శారీకి థ్రెడ్ని లాక్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే థ్రెడ్ని లాక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ ఒకటి, ఒక ప్యూర్ బీడ్ ఒకటి, తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఇలాగ తీసుకోవాలండి. ఇలాగ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు శారీకి కుట్టుకోవాలండి. చూసారా, ఇలా వస్తుంది కుట్టినామంటే. ఆ ప్యూర్ బీడ్ ప్లేస్లో మనం కొంచెం పెద్ద సైజ్ బీడ్ వేసుకుంటే ఇంకా కొంచెం బాగా కనిపిస్తుందండి. నేను కొంచెం స్మాల్ బీడే యూస్ చేసిన, శారీకి వేసిన తర్వాత నాకు అనిపించింది కొంచెం పెద్ద సైజ్ యూస్ చేసుంటే బాగుండని. చూసారా, ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత స్మాల్ బీడ్లో నుంచి మళ్ళీ నీడిల్ని కిందకి ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చి ఒక ప్యూర్ బీడ్, తర్వాత ఒక గోల్డ్ బీడ్ అండి. స్టార్టింగ్ అయితే గోల్డ్ బీడ్, ప్యూర్ బీడ్, గోల్డ్ బీడ్ ఇలాగా తీసుకోవాలి. తర్వాత నుంచి ఒక ప్యూర్ బీడ్, గోల్డ్ బీడ్ ఇలాగా తీసుకొని చూడండి ఇదేలాగా కుట్టుకోవాలి. ఫస్ట్ శారీ అంతా కూడా ఇదే విధంగానే బీడ్స్తో కుట్టేసుకోవాలండి. మిడిల్లో మనకి థ్రెడ్ అయిపోయిందంటే చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చండి. ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఇలాగ ఒక 2 ముడులు అయితే వేసుకుని థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎలాగైతే మనం లాక్ చేసుకున్నామో థ్రెడ్ని సేమ్ అదే విధంగానే వేసుకుని స్మాల్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసేసి సేమ్ ప్రాసెస్ చేయండి. తర్వాత మళ్ళీ బీడ్స్ వేసుకుంటా కంటిన్యూ చేసుకోవచ్చండి.
శారీ అంతా కూడా బీడ్స్తో అల్లేసానండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా మళ్ళీ 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. మనం టాజల్స్ రెడీ చేసుకోవాలండి. శారీకి మ్యాచ్ అయ్యే 2 కలర్స్ నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు థ్రెడ్ని తీసుకొని స్మాల్ బీడ్లో నుంచి ఈ విధంగా నీడిల్ని తీసుకోవాలండి. ఇప్పుడు 3 స్మాల్ బీడ్స్ అండి. మళ్ళీ ఒక గ్రీన్ కలర్ ప్యూర్ బీడ్ తీసుకున్నానండి. తర్వాత 2 స్మాల్ బీడ్స్, తర్వాత టాజల్ అండి. టాజల్ ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించానండి. సేమ్ అదేలాగే చేసుకోవాలి. చూడండి, ఇలాగా మళ్ళీ 2 బీడ్స్ అండి, స్మాల్ బీడ్స్. ఫస్ట్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి నీడిల్లో. ఇప్పుడు ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదండి, గోల్డ్ బీడ్, ఇవి వదిలేసి గ్రీన్ కలర్ బీడ్ లోపల నుంచి ఇలాగ నీడిల్ని పైకి లాగాలండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 స్మాల్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్ ఉంది కదండి, ఫస్ట్ బీడ్ వదిలేసి సెకండ్ బీడ్లో నుంచి ఇలాగ నీడిల్ని పాస్ చేసుకోవాలండి. ఫస్ట్ బీడ్ వదిలేయాలి, సెకండ్ బీడ్ లోపల నుంచి ఇలాగ నీడిల్ని పాస్ చేసుకోవాలండి. చూసారా, ఇదేలాగే మళ్ళీ ఇదేలాగే మొత్తం శారీ అంతా కూడా ఇదేలాగే కంటిన్యూ చేసుకోవాలండి. 2 స్మాల్ బీడు, ఒక బిగ్ బీడు, మళ్ళీ 2 స్మాల్ బీడు, తర్వాత టాజల్ అండి. మళ్ళీ 2 స్మాల్ బీడ్స్ అండి. ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఆ బీడ్ ఉంది కదండి, బిగ్ బీడ్ లోపల నుంచి నీడిల్ని ఈ విధంగా పాస్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 2 స్మాల్ బీడ్స్ తీసుకోవాలి. తర్వాత ఒక బీడ్ వదిలేయాలండి. ఒక బీడ్ వదిలేసి మళ్ళీ దాని నెక్స్ట్ బీడ్లో నుంచి ఇలాగ నీడిల్ని పాస్ చేసుకోవాలి. ఇంతే అండి, ఈజీగా వేసేయచ్చు. ఇక్కడ ఫస్ట్లో 2 బీడ్సే వేసుకుంటే సరిపోయేదండి. నేను 3 బీడ్స్ వేసుకున్నా. మళ్ళీ ఎందుకు తీద్దాంలే అని చెప్పి అట్టే కంటిన్యూ చేసేసానండి.
మిడిల్లో థ్రెడ్ అయిపోతే చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ముడి వేసేసుకొని తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇలాగా ముడి వేసేసి తర్వాత నీడిల్ని శారీలో గుచ్చేసి ఈ విధంగా బీడ్ లోపల నుంచి కిందకి పాస్ చేసుకొని కట్ చేసుకోవాలండి థ్రెడ్ని. సేమ్ మళ్ళీ 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని మనం ఎక్కడైతే ఎండ్ చేది ముడి వేసుకున్నామో అక్కడ నుంచినే మళ్ళీ కంటిన్యూ చేయాలండి. ఇలాగా స్మాల్ బీడ్ లోపల నుంచి ఇలాగ నీడిల్ని కిందకి తీసేసి మళ్ళీ సేమ్ ప్రాసెసే కంటిన్యూ అవుతుందండి. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.